ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారని చెప్పి తెలుస్తుంది. ఈ ప్రకటన దీనికి సంబంధించినటువంటి అంశాల్లోకి వెళ్తే ఏంటంటే, ఇక నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా, ఏం జరిగినా సరే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్నారో, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అన్ని ఖర్చులు వీళ్ళే పెట్టుకోవాలి అని చెప్పి ఆయన ఒక షరతు పెట్టారంట. సో ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకు మింగుడు పట్టడం లేదంట, చాలా బాహాటంగానే మేం ఖర్చు పెట్టమని చెప్పి తేల్చి చెప్తున్నారంట. దీనికి సంబంధించి ఎందుకు ఖర్చు పెట్టరు ఏంటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే 2024 ఎన్నికల్లో జగన్ చేసినటువంటి పనినే ఉదాహరణగా చూపిస్తున్నారంట. మేము ఇప్పటి నుంచి 4 ఏళ్ల పాటు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలకి, పార్టీ నిరసన తెలపమన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు, ఇన్ఛార్జీలు పర్యటనలోకి వచ్చినప్పుడు ప్రతి దానికి మేము ఖర్చులు పెడతాము, కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. రేపు పొద్దున ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత పలానా వ్యక్తి మంచి వ్యక్తి, పలానా వ్యక్తి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి జగన్ దృష్టికి ఎవరో ఒక ఊరు పేరు లేని వ్యక్తి దృష్టిలోకి వస్తాడు. ఇదిగో మీరు పక్కన ఉండండి, మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఆ పదవి ఇస్తాను, ఈ పదవి ఇస్తాను అంటూ బుజ్జగించే ప్రయత్నాలు చేసి మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకి సీట్ ఇస్తారు. ఈ 4 ఏళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మేమేమో పక్కన కూర్చోవాలి. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళేమో టికెట్ తీసుకుని ఎలక్షన్లో నుంచుంటారు. లాస్ట్ టైం జరిగింది ఇదే, ఇంకోసారి మేము ఇలా మోసపోదలుచుకోలేదు, మేము మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టం, మా వల్ల కాదు, జగన్ని నమ్మేదే లేదు, అప్పుడు కూడా ఇలాగే చేశాడు, సో ఈ నెక్స్ట్ కూడా అదే జరిగిద్ది, ఈ విషయంలో మాత్రం మేము ఆయన నమ్మం కాక నమ్మం అంటున్నారంట. మరి ఏంటనేది జగనే చూసుకోవాలి.